ఓం శాంతి. ఈరోజు తేదీ 1-10-2023. అవ్యక్త బాపుదాదా రివైజ్ డేట్ 31-12-1995. ఫరిష్తాలుగా అయ్యి బాపుదాదా ఛత్రఛాయను మరియు ప్రేమను అనుభవం చేయండి. ఈరోజు విశ్వాన్ని సత్యమైన వజ్రం వలె మెరిపింపచేసేవారు, ప్రకృతిని కూడా వజ్ర సమానంగా మెరిపింపచేసేవారు, విశ్వంలోని ఆత్మలలో తమ డైరెక్ట్ పిల్లలను వజ్రం వలె తయారు చేసేవారు. అంతేకాక కొత్త సంవత్సరంతో పాటు కొత్త యుగాన్ని, కొత్త విశ్వాన్ని స్థాపన చేసే తండ్రి వజ్రం వలె తయారయ్యే తమ పిల్లలను చూస్తున్నారు. సాకార స్వరూపంలో కూడా బాపుదాదా ఎదురుగా చాలా వజ్రాలు మెరుస్తూ ఉన్నాయి. అంతేకాక విశ్వం నలువైపులా మూల మూలల్లో మెరుస్తున్న వజ్రాలను చూస్తున్నారు. అందరి మస్తకంలో మెరుస్తున్న ఆత్మరూపీ వజ్రము ఎంత బాగా అనిపిస్తోంది. ఇక్కడ ఎదుట ఉండి చూస్తే మెరుస్తున్న ఆత్మరూపీ వజ్రాలు, అంతేకాక ఇంత సంఘటిత రూపంలో నలువైపులా వజ్రాలే వజ్రాలు కనిపిస్తూ చూసేందుకు దృశ్యం ఎంత బాగా అనిపిస్తోంది. కనుక ఇది ఎవరి సంఘటన? వజ్రాలది కదా. నంబరు వారుగా ఉన్నా కూడా అన్నీ మెరుస్తున్నాయి. మెరుస్తున్న వజ్రాల సభ బాపుదాదా ఎదురుగా ఉంది. మీరు కూడా ఏం చూస్తున్నారు? వజ్రాన్ని చూస్తున్నారు కదా, లేక శరీరాన్ని చూస్తున్నారా? 63 జన్మలు శరీరాన్నే చూశారు. కానీ ఇప్పుడు శరీరంలో మెరుస్తున్న వజ్రం కనిపిస్తోందా, లేక దాగి ఉంది కనుక అప్పుడప్పుడు కనిపించి అప్పుడప్పుడు దాగిపోతుందా? ఇది డైమండ్ జూబ్లీ వజ్ర మహోత్సవం కదా. మరి జూబ్లీలో ఏం జరుగుతుంది? ఏం అలంకరిస్తారు? ఈ రోజుల్లో రకరకాల లైట్లతో ఎక్కువగా అలంకరిస్తున్నారు. మీరు కూడా వృక్షంలో క్రిస్మస్ ట్రీ అక్కడక్కడ లైట్లు పెడతారు కదా. అక్కడైతే ఒక రోజు కోసం జూబ్లీ జరుపుకుంటారు, లేక క్రిస్మస్ జరుపుకుంటారు, లేక ఏదైనా ఉత్సవాన్ని జరుపుకుంటారు. కానీ మీరు ఏం జరుపుకుంటున్నారు? డైమండ్ దినం అని అంటారా, లేక డైమండ్ సంవత్సరం అని అంటారా? డైమండ్ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. ఇది పక్కాయే కదా. ఒకవేళ డైమండ్ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాము అనే దృఢ సంకల్పం మీ అందరికీ ఉంటే మీ నోట్లో గులాబ్ జామున్. జరుపుకోవడం అంటే తయారవ్వడం అని అర్థం. మరి పూర్తి సంవత్సరం అంతా డైమండ్గా అవుతారా, లేక కొద్ది కొద్దిగా మచ్చ అంటుకుంటుందా? బాపుదాదా అయితే పిల్లల ఉమంగ ఉత్సాహాలను చూసి 16 రెట్ల డబుల్ శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఈరోజు డబుల్ కదా. ఒకటేమో కొత్త సంవత్సరం, రెండవది డైమండ్ జూబ్లీ. ఇది రెండింటి సంఘటన. కనుక డైమండ్ సంవత్సరంలో బాపుదాదా ఇదే విశేషతను చూడాలనుకుంటున్నారు. ప్రతి పుత్రుడిని ఎప్పుడు చూసినా, ఎవరిని చూసినా మెరుస్తున్న వజ్రమే కనిపించాలి. మట్టి లోపల ఉండే వజ్రం కాదు, మెరిసే వజ్రం. మరి పూర్తి సంవత్సరం అంతటి కొరకు ఇలాంటి వజ్రంగా అయ్యారా? ఎందుకంటే వజ్రంగా అవుతాము మరియు వజ్రాన్నే చూస్తాము అనే సంకల్పమైతే ఈరోజే చేయాలి కదా. ఎదుటి ఆత్మ నల్లని బొగ్గులా ఉన్నా, పూర్తి తమోగుణి ఆత్మగా ఉన్నా మీరేం చూస్తారు? బొగ్గును చూస్తారా, లేక వజ్రాన్ని చూస్తారా? వజ్రాన్ని చూస్తారు కదా. మంచిది. మీ దృష్టి పడడంతో వారి నలుపుదనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. డైమండ్ జూబ్లీలో ఈ సేవయే చేయాలి కదా. అమృత్ వేళ నుండి రాత్రి వరకు మీరు ఎంతమంది సంబంధ సంపర్కంలోకి వచ్చినా వజ్రంగా అయ్యి వజ్రాన్నే చూడాలి. ఇది పక్కా చేసుకున్నారు కదా. లేక డైమండ్ జూబ్లీని జరుపుకోవాలి కనుక ప్రతి స్థానంలో కేవలం 2-3 కార్యక్రమాలు చేసి డైమండ్ జూబ్లీ అయిపోయిందని అనిపిస్తారా? కార్యక్రమాలు చేయండి, నిమంత్రణ ఇవ్వండి, మేల్కొలపండి. ఇవైతే చెయ్యాల్సిందే మరియు చేస్తున్నారు కూడా.
కానీ కేవలం ఫంక్షన్ చేయడం కాదు. ఈ డైమండ్ జూబ్లీలో వజ్రంగా అయ్యి వజ్రాన్నే చూడాలి, వజ్రంగా తయారు చేయాలి. ఇది ప్రతిరోజు చేయాల్సిన ఫంక్షన్. మరి ప్రతిరోజు ఫంక్షన్ చేస్తారా, లేక 2-3 రోజులు లేక 1 వారం చేస్తారా? ఈ సంవత్సరంలో బాపుదాదాకు విశేషంగా పిల్లల పట్ల గల శుభ ఆశ లేక శ్రేష్ఠ మతము ఏమంటే, వజ్రంగా తప్ప ఇంకే విధంగా అవ్వరాదు. ఏం జరిగినా వజ్రంపై మచ్చ వేసుకోరాదు. ఒకవేళ ఏదైనా విఘ్నానికి వశమైనా లేక ఏదైనా స్వభావానికి వశమైనా మచ్చ పడిపోయినట్లే. విఘ్నాలైతే రావాల్సిందే కదా. మీకు విఘ్న వినాశకులనే బిరుదు ఉంది. మరి విఘ్నాలు వచ్చినప్పుడే కదా వినాశనమవుతాయి. శత్రువు రాకుండా నేను విజయిని అంటే ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించరు కదా. కనుక విఘ్నాలైతే వస్తాయి. ప్రకృతి ద్వారా, ఆత్మల ద్వారా, అనేక రకాల పరిస్థితుల ద్వారా విఘ్నాలు వస్తాయి. కానీ ఆ మచ్చ యొక్క ప్రభావం మీపై పడకుండా ఉండేంత శక్తిశాలి వజ్రంగా ఉండాలి. ఇలా ఉండగలరా? ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరం మహోన్నతమైన సంవత్సరం. ఎలాగైతే ఏదైనా విశేషమైన మాసాన్ని జరుపుకుంటారు కదా, అలా ఈ డైమండ్ జూబ్లీ సంవత్సరం మహోన్నతమైన సంవత్సరం. బాపుదాదా ఈ సంవత్సరంలో అందరినీ నడుస్తూ తిరుగుతున్న ఫరిష్తాలుగా చూడాలనుకుంటున్నారు. చాలామంది మేము ఆత్మను చూడాలనే ప్రయత్నం చేస్తాము. కానీ ఆత్మ చాలా చిన్న బిందువు కదా, కనుక శరీరమే కనిపిస్తుంది అని అంటారు. కనుక బాపుదాదా అంటున్నారు, సరే బిందువైతే జారిపోతుంది, కానీ ఫరిష్తా రూపానికి పెద్ద శరీరం ఉంటుంది కదా, అది బిందువైతే కాదు కదా. ఫరిష్తా అనగా లైట్ ఆకారము. కనుక ఫరిష్తా రూపంలో స్థితమై ప్రతి కర్మ చేయండి. ఫరిష్తా స్వరూపంలో కర్మ చేయలేమని అనుకోకండి. చేయగలరా లేక సాకార శరీరం కావాలా? ఎందుకంటే సాకార శరీరంతో అనేక జన్మల ప్రేమ ఉంది, కనుక మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. బాపుదాదా అంటున్నారు, మంచిది. ఒకవేళ మీకు శరీరాన్నే చూసే అలవాటు ఉంటే ఏమీ పర్వాలేదు. ఇప్పుడు లైట్ ప్రకాశ శరీరాన్ని చూడండి. శరీరమే కావాలంటే ఫరిష్తాలు కూడా శరీరధారులే. అంతేకాక శివబాబా మరియు బ్రహ్మబాబాతో మాకు చాలా ప్రేమ ఉందని మీరందరూ అంటారు కదా. కనుక ప్రేమకు అర్థం సమానంగా అవ్వడం. ఎలాగైతే బ్రహ్మబాబా ఫరిష్తా రూపంలో ఉన్నారో అలా బ్రహ్మబాబా సమానంగా ఫరిష్తా స్వరూపంలో స్థితమై ప్రతి కర్మ చేయండి. ఎందుకంటే మీరిప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారు, అనగా స్థాపన యొక్క 60 సంవత్సరాలు సంపన్నమయ్యాయి. విశేషంగా స్థాపనకు నిమిత్తంగా శివబాబా అయితే ఉండనే ఉన్నారు, కానీ బ్రహ్మబాబా నిమిత్తమయ్యారు కదా. మీరు కూడా స్వయాన్ని శివకుమారి శివకుమారులని చెప్పుకోరు కదా, బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులమని అంటారు. కనుక మీరు బ్రహ్మబాబా స్థాపనా కార్యం యొక్క జూబ్లీని జరుపుకుంటున్నారు. కనుక ఎవరి జూబ్లీ జరుగుతుందో వారికి ఏమిస్తారు? బహుమతి. మరి మీరందరూ బహుమతి ఇస్తారా, లేకుంటే గులాబీ పుష్పం ఇచ్చేసి బహుమతి ఇచ్చేసామని అంటారా? కొందరు ఏనుగు బొమ్మలు తీసుకొస్తారు, కొందరు గుర్రం తీసుకొస్తారు. ఈ బహుమతులన్నీ మనోరంజనం కోసం. ఈ మనోరంజనం కూడా మంచిదే, అందరూ చూసి సంతోషిస్తారు. ఈరోజు గుర్రం నాట్యం చేస్తుంది, ఏదైనా మనిషి బొమ్మ నాట్యం చేస్తుంది. ఈ బొమ్మలను చూసి సంతోషిస్తారు. వాటిని భలే తీసుకురండి. కానీ బ్రహ్మబాబా మనసుకు ఇష్టమైన బహుమతి ఏమిస్తారు? ఎవరికైనా బహుమతి ఇచ్చేటప్పుడు వారికి ఏది ఇష్టం అని చూస్తారు కదా. వారు దానిని ఇష్టపడతారా లేదా అని చూస్తారు కదా. మరి బ్రహ్మబాబాకు ఏది ప్రియమైనది? ఏ బహుమతి వారికి మంచిగా అనిపిస్తుంది?
తండ్రి మనసుకు ఇష్టమైన బహుమతి నడుస్తూ తిరుగుతూ ఉన్న ఫరిష్తా స్వరూపం. కనుక ఫరిష్తా సమానంగా అయిపోండి. ఫరిష్తా రూపంలో ఉంటే ఏ విఘ్నము మీపై ప్రభావం వేయలేదు. మీ సంకల్పము, వృత్తి, దృష్టి అన్నీ డబల్ లైట్గా అయిపోతాయి. మరి బహుమతి ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా? అక్కడున్నవారు హాజీ అన్నారు. చూడండి, మీ మాటలు టేపులో రికార్డ్ కూడా అవుతున్నాయి. మంచిది. బంగారు ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు ఫరిష్తాలుగా అయ్యారంటే ఎలాగైతే వజ్రం మెరుస్తుందో అలా మీ ఫరిష్తా స్వరూపం కూడా మెరుస్తుంది. ఈ అభ్యాసాన్ని మంచి రీతిగా చేస్తూ ఉండండి. అమృత వేళ లేస్తూనే నేను ఎవరు అని స్మృతిలోకి తీసుకురండి. సంకల్పమైతే చేస్తారు, కోరుకుంటారు కూడా. అయినా రిజల్ట్ చూసుకున్నప్పుడు లేక చార్టు వ్రాసి ఇచ్చినప్పుడు చాలామంది మేము ఎంత కోరుకుంటామో అంత అవ్వలేదు, 50% జరిగింది, 60% జరిగింది అని అంటారు. డైమండ్ జూబ్లీలో కూడా ఇలా పర్సంటేజ్లో ఉంటారా లేక ఫుల్గా సంపూర్ణంగా ఉంటారా? ఏమవుతుంది? డబల్ విదేశీయులు చెప్పండి. పర్సంటేజ్ ఉంటుందా? ఉండదా? కొద్దిగా అనుమతి ఇచ్చేదా? శక్తులలో పర్సంటేజ్ ఉంటుందా? ఉండదు అని ఉత్సాహంగా చెప్పడం లేదు, ఆలోచించి చెప్తున్నారు. డబల్ విదేశీయులు లేక భారతవాసులు ఒకవేళ పర్సంటేజ్ లేకుండా ఫుల్ పాస్ అయితే బ్రహ్మబాబా ఏం చేస్తారో తెలుసా? షబాష్ అని అంటారు. కేవలం షబాష్ అని మాత్రమే అంటారా? ఇంకా ఏం చేస్తారు? ప్రతిరోజు అమృతవేళ తన బాహువుల్లో ఇముడ్చుకుంటారు. బ్రహ్మబాబా బాహువుల్లో అతీంద్రియ సుఖంలో ఊగుతున్నామనే అనుభూతి అవుతుంది. పెద్ద ఆలింగనం లభిస్తుంది. బ్రహ్మబాబాకు పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది కదా. కనుక అమృతవేళ ఆలింగనం లభిస్తుంది. మరియు పూర్తి రోజంతా ఏం లభిస్తుంది? ఎలాగైతే చిత్రాలలో చూపిస్తారు కదా, తుఫాన్ వచ్చినప్పుడు నీళ్లు పెరిగిపోయాయి. అప్పుడు సర్పము ఛత్రుఛాయగా అయ్యింది. వారైతే శ్రీకృష్ణుని కోసం స్థూలమైన విషయాన్ని చూపించారు. కానీ వాస్తవానికి ఇది ఆత్మిక విషయం. ఎవరైతే ఫరిష్తాగా అవుతారో వారి ఎదురుగా ఏదైనా పరిస్థితి వచ్చినా లేక ఏదైనా విఘ్నం వచ్చినా తండ్రి స్వయం ఛత్రుఛాయగా అయిపోతారు. మీరు చేసి చూడండి. ఎందుకంటే బాపుదాదా ఊరకే ఏమీ చెప్పరు. అచ్చా, డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న పిల్లలు చేతులెత్తండి. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్న పిల్లలతో బాపుదాదా మాట్లాడతారు. మీరు 14 సంవత్సరాలు యోగ తపస్సు చేసినప్పుడు ఎన్నో విఘ్నాలు వచ్చాయి. కానీ మీకేమైనా అయ్యిందా? బాపుదాదా ఛత్రుఛాయగా అయ్యారు కదా. ఎన్ని పెద్ద పెద్ద విషయాలు జరిగాయి. పూర్తి ప్రపంచం, ముఖ్యమైన వారు, నేతలు, గురువులు అందరూ వ్యతిరేకంగా అయిపోయారు. కానీ ఒక్క బ్రహ్మకుమారీలు మాత్రం అచలంగా ఉండినారు. ప్రాక్టికల్లో బెగ్గరీ జీవితాన్ని కూడా చూశారు. తపస్సు చేసే సమయంలో రకరకాల విఘ్నాలు కూడా చూశారు. తుపాకులు కూడా వచ్చాయి, కత్తులు కూడా వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ బాబా ఛత్రుఛాయగా ఉండినారు కదా. ఏదైనా నష్టం జరిగిందా? పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆ గొడవలకు భయపడి జనులు అన్ని వదిలి పారిపోయారు. మీ టెన్నిస్ కోర్టు సామానుతో నిండిపోయింది. ఎందుకంటే మంచి వస్తువులను ఎలా వదిలేస్తారు? వాటిపై ప్రేమ ఉంటుంది కదా. కనుక సింధీ జనులు ఎవరైతే ఆ సమయంలో వ్యతిరేకంగా ఉండేవారో, నిందలు కూడా చేసేవారో, వారు తమ సామాను కూడా ఇచ్చేశారు. గొప్ప గొప్ప వస్తువులను మీరే ఉపయోగించుకోండి అని నమస్కారం పెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు. కనుక ప్రపంచంలోని వారి కోసం అవి గొడవలు. కానీ బ్రహ్మకుమారీల కోసం
5 రూపాయలకే కూరగాయలతో నిండిన ఎద్దుల బండి లభించేది. 5 రూపాయలకే కూరగాయలు లభించేవి. మీరు ఎంత మజాతో కూరలు తినేవారు. ప్రపంచంలోని వారు భయపడుతూ ఉండేవారు. మీరు నాట్యం చేసేవారు. కనుక బ్రహ్మ తండ్రి మరియు తాత శివబాబా ఇరువురు శత్రుఛాయగా అయ్యి ఎంత సురక్షితంగా స్థాపనా కార్యాన్ని చేశారో మీరు ప్రాక్టికల్గా చూశారు కదా. వీరికి అనుభవం ఉన్నప్పుడు మీరు అనుభవం చేసుకోలేరా? మొదట మీరు చేయాలి. ఈ డైమండ్ సంవత్సరంలో ఎవరికి ఎంత కావాలో అంత ఛత్రఛాయను మరియు బ్రహ్మ బాబా ప్రేమను ప్రాక్టికల్గా అనుభవం చేయవచ్చు. ఇది ఈ సంవత్సరం యొక్క వరదానం, అనగా సహజ ప్రాప్తి. ఎక్కువ పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. పురుషార్థం ద్వారా అలసిపోతారు కదా. ఎవరైనా పురుషార్థం చేసి అలసిపోతే ఆ సమయంలో బాపు దాదా వారి ముఖం చూస్తారు. దయ కూడా చాలా కలుగుతుంది. కనుక ఇప్పుడేం చేస్తారు? ఎలా తయారవుతారు? ఫరిష్తాలుగా అవ్వాలి. ఫరిష్తా రూపంలో నడుస్తూ తిరుగుతూ ఉండడమే డైమండ్గా అవ్వడం. ఎందుకంటే చాలా విలువైన ఖరీదైన మచ్చలేని వజ్రం యొక్క గుర్తు ఏమిటి? దానిని లైట్ ముందు ఉంచితే మెరుస్తుంది. అలా మెరిసినప్పుడు దాని నుండి కిరణాలు వెలువడతాయి. అందులో రకరకాల రంగులు కనిపిస్తాయి. ఎప్పుడైతే మీరు సత్యమైన వజ్రంగా అవుతారో, ఫరిష్తాగా అవుతారో, అప్పుడు మీ ఫరిష్తా స్వరూపం నుండి అష్టశక్తులు కనిపిస్తాయి. ఎలాగైతే ఆ రంగులు కిరణాల రూపంలో కనిపిస్తాయో అలా మీరు వజ్రంగా అనగా ఫరిష్తా రూపంగా అయినప్పుడు నడుస్తూ తిరుగుతూ మీ నుండి అష్టశక్తుల కిరణాల అనుభూతి కలుగుతుంది. కొందరికి మీ నుండి సహన శక్తి అనుభవం అవుతుంది. కొందరికి మీ నుండి నిర్ణయ శక్తి అనుభవం అవుతుంది. కొందరి నుండి కొన్ని శక్తులు, కొందరి నుండి మరికొన్ని శక్తులు అనుభవం అవుతాయి. మీరెంత ఎక్కువ అభ్యాసం చేస్తారో, అనగా ఇప్పుడు రేపటి నుండి కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది మరియు డైమండ్ జూబ్లీ కూడా ప్రారంభమవుతుంది. కనుక రేపటి నుండి అనగా మొదటి నెల అయిన జనవరిలో మీరు ఫరిష్తా రూపాన్ని అనుభవం చేస్తారు. తర్వాత 2వ నెలలో మీ అభ్యాసం ఇంకా పెరుగుతుంది. 3వ నెలలో మరింత పెరుగుతుంది. అలా ఎంతెంత పెరుగుతూ ఉంటుందో అంతగా మీ ద్వారా ఇతరులకు అనుభవం అవుతుంది. అర్థమయ్యిందా? కనుక ఇదే బ్రహ్మ బాబాకు మీరు ఇవ్వాల్సిన బహుమతి. అందరూ ఇస్తారా లేక కొందరే ఇస్తారా? మంచిది. మధువనం వారు కూడా బహుమతి ఇస్తారు కదా. మధువనం వారు హాజీ అని అనడంలో తెలివైన వారు. జ్ఞాన సరోవరంలో కూడా మురళి వింటున్నారు. జ్ఞాన సరోవరం వారు ఫరిష్తాలుగా అయిపోతారు. అంతేకాక అనువాదం చేసేవారు, మైకు పెట్టేవారు, లైట్లు వేసేవారు అందరూ డబల్ లైట్ ఫరిష్తాలుగా అవ్వాలి. కష్టం అనిపించదు కదా. 63 జన్మలు ఈ శరీరంతో ప్రేమ ఉంది కదా, మరి కష్టం అనిపించదా? దృఢ నిశ్చయం ఉంచుకున్నప్పుడు ఆ నిశ్చయం యొక్క విజయం ఎప్పుడూ తొలగిపోదు. పంచతత్వాలు ఆత్మలు ఎంతగా ఎదుర్కొన్నా అవైతే ఎదుర్కొంటాయి. కానీ మీరు ఇముడ్చుకునే శక్తి ద్వారా వాటి ఎదురు దాడిని ఇముడ్చుకుంటారు. ఎందుకంటే మీకు స్థిరమైన నిశ్చయం ఉంది. స్థాపనలో ఏవైతే 60 సంవత్సరాలు గడిచాయో అందులో కూడా ఆది నుండి బ్రహ్మ బాబా మరియు అనన్య రత్నాల అద్భుతం ఉంది. నిశ్చయంలో ఎప్పుడూ అలజడి అవ్వలేదు, విజయం అయ్యే ఉంది అనే మాటనే బ్రహ్మ బాబా సదా అనేవారు. ఈరోజు విశేషంగా బ్రహ్మ బాబా పిల్లలందరికీ విశేషమైన శుభాకాంక్షలు మరియు చాలా చాలా ప్రేమనిచ్చారు. ఎంతమంది ఉన్నా, 4 లక్షల మంది ఉన్నా, 14 లక్షల మంది ఉన్నా, బ్రహ్మ బాబా భుజాలు ఎంత పెద్దవి అంటే ఆ 14 లక్షల మంది కూడా ఒకేసారి భుజాలలో ఇమిడిపోగలరు. కనుక భక్తి మార్గంలో పరమాత్మకు విరాట రూపాన్ని చూపించారు.
అందులో అందరూ ఇమిడి ఉన్నారు. కనుక మీరందరూ బ్రహ్మ బాబా భుజాలలో ఇమిడిపోయి ఉన్నారు. ఏమైనా జరగని, ఉదాహరణకు చిన్న పిల్లలను ఎవరైనా ఏమైనా అన్నా లేక ఏమైనా జరిగినా తల్లి లేక తండ్రి బాహువుల్లో ఇమిడిపోతారు కదా. ఇలాగే చేస్తారు కదా. మీరు కూడా అలాగే చేయండి. మీరు కూడా పిల్లలే కదా, లేక పెద్దవారిగా అయిపోయారా? 100 సంవత్సరాల వారు కూడా తండ్రి ముందు చిన్నపిల్లలే. కనుక మీకు కూడా ఏమైనా జరిగితే వెంటనే బ్రహ్మ బాబా బాహువుల్లో ఇమిడిపోండి. అంతే. ఇదైతే సులభమే కదా. అచ్చా, నలువైపులా ఉన్న మెరుస్తున్న సత్యమైన వజ్రాలను సదా నిశ్చయం మరియు దృఢ సంకల్పం ద్వారా స్వయాన్ని సత్యమైన వజ్రంగా తయారు చేసుకొని ఇతరులను తయారు చేసేవారు సదా బాపుదాదా సమానంగా డబల్ లైట్ ఫరిష్తా స్వరూపంలో స్థితమై ఉండే శ్రేష్ఠ ఆత్మలు సదా తండ్రి మరియు సేవ రెండింటిలో సదా బిజీగా ఉంటూ మాయను జయించేవారి నుండి విశ్వరాజ్య భాగ్యాన్ని జయించేవారు. ఇలాంటి సంగమయుగి వజ్రాలకు బాపుదాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సదా సురక్షిత స్థానంలో ఉంటూ నిర్భయంగా మరియు నిశ్చింతగా ఉండే బాపుదాదా హృదయ సింహాసనాధికారి భవ. బాపుదాదా యొక్క హృదయ సింహాసనం సర్వశ్రేష్టమైన స్థానము. ఎవరైతే సదా తండ్రి హృదయ సింహాసనంపై ఉంటారో వారే సురక్షితంగా ఉంటారు. వారి వద్దకు మాయ రాలేదు. ఇలాంటి హృదయ సింహాసనాధికారి ఆత్మ నిర్భయంగా ఉంటుంది, నిశ్చింతగా ఉంటుంది. ఇది నిశ్చితం మరియు స్థిరం. కనుక హృదయ సింహాసనంపై కూర్చోండి. ఇప్పుడు మేము బాపుదాదా హృదయ సింహాసనాధికారులుగా ఉన్నాము. తర్వాత అనేక జన్మలకు రాజ్య సింహాసనాధికారులుగా అవుతాము అనే నశలో ఉండండి. ఈ ఆత్మిక నశలో ఉంటే దుఃఖపు అలలు రాజాలవు. స్లోగన్: బుద్ధిపై ఏ ప్రకారమైన బరువు లేనప్పుడే డబల్ లైట్ ఫరిష్తాలని అంటారు. ఓం శాంతి.